హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్. నేను మీ వంశీకృష్ణ. సో ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. సో ఇద్దరు ఫేమస్ యూట్యూబర్స్ మధ్యలో చిన్న ఇష్యూ. ఒకరేమో సాయి కృష్ణ గారు, మరొకరేమో ప్రసాద్ టెక్ గారు. సో ఇద్దరు కూడా కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్. సో ఇద్దరు కూడా చాలా మందికి యూట్యూబ్ లో ఏ విధంగా కంటెంట్ తీసుకురావాలని నేర్పించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి, సో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనే అంశాలు అయితే ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ మై కంటెంట్. సో మై కంటెంట్ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్ యూజింగ్ కరెంట్ ఇష్యూస్ ఆర్ కరెంట్ అఫైర్స్. సో ఇద్దరు కూడా కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ కాబట్టి సో నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు బిట్వీన్ మరియు అమాంగ్ల మధ్యలో డిఫరెన్స్ అయితే చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ బిట్వీన్ అండ్ అమాంగ్ రెండు కూడా ప్రిపోజిషన్స్. సో మరి ఎప్పుడు బిట్వీన్ ఉపయోగించాలి, ఎప్పుడు అమాంగ్ ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వి యూజ్ బిట్వీన్ when we talk about two persons, or when we refer to two places, or when we mention about two aspects, then we use between. అంటే సాధారణంగా మనము ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావించేటప్పుడు, లేదా రెండు ప్రదేశాల గురించి మాట్లాడేటప్పుడు, లేదా ఏవైనా ఒక రెండు అంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఉపయోగించే ప్రిపోజిషన్ ఏంటి అంటే బిట్వీన్. ఫర్ ఎగ్జాంపుల్, there is an issue between సాయి కృష్ణ and ప్రసాద్. సో ఇప్పుడు అందరికీ తెలుసు ఇష్యూ అనేది 100 crore స్కామ్ గురించి అని సాయి కృష్ణ గారి మధ్యలో, అదేవిధంగా ప్రసాద్ టెక్ గారి మధ్యలో నడుస్తుంది అని. సో ఇద్దరు వ్యక్తులు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏంటి, బిట్వీన్. అంటే ఇద్దరి మధ్యలో ఈ ఇష్యూ నడుస్తుంది అని. అయితే కొన్ని సందర్భాల్లో మనము ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళందరూ కూడా ఒకే పేరుకి సంబంధించినటువంటి వ్యక్తులైతే, ఒకే ఇష్యూకి సంబంధించినటువంటి వ్యక్తులైతే, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ స్పెసిఫిక్ నేచర్ ఇస్ ఫౌండ్ when we are definite in our mind about the particular people or particular aspects, then we can use between. అంటే మనము ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నప్పటికీ, రెండు ప్రదేశాల కంటే ఎక్కువ ప్రదేశాలు అక్కడ మనకు సెంటెన్స్ లో కనబడినప్పటికీ, రెండు అంశాల కంటే ఎక్కువ అంశాలు మనం ప్రస్తావించినప్పటికీ, సో అవన్నీ ఒకే ఆస్పెక్ట్ కి సంబంధించినవి అనుకుంటే, సో అది మన మైండ్ లో ఉంటే, అంటే ఇది పర్టికులర్ గా అన్న ఫీలింగ్ మనకు కలిగినట్లయితే, సో అలాంటి సందర్భాల్లో మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ని ఉపయోగించడం జరుగుతుంది. సో వెన్ వి ఆర్ డెఫినెట్ అబౌట్ ద ఆస్పెక్ట్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ సాయి కృష్ణ, హరికృష్ణ అండ్ ప్రసాద్. సో ఈ మధ్యలో ఈ హరికృష్ణ గారు ఎవరు అంటే, అఫ్ కోర్స్ ఇది జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ అండి. అంటే ఇప్పుడు ఇదే ఇష్యూ సాయి కృష్ణ గారి మధ్యలో, హరికృష్ణ గారి మధ్యలో, అదేవిధంగా ప్రసాద్ గారి మధ్యలో నడుస్తుంది అనుకుందాం. అంటే ఈ ముగ్గురు వ్యక్తులు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకుందాం. సో ఇక్కడ ముగ్గురు గురించి అన్నా కూడా వీళ్ళు ముగ్గురు కూడా పర్టికులర్ ఇష్యూకి సంబంధించినటువంటి వ్యక్తులు అని మనకు ఐడియా ఉంది కాబట్టి, సో ఇలాంటి సందర్భంలో మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏంటి అంటే బిట్వీన్. సో అలా కాకుండా జనరల్ గా when we refer to more than two people, when the thing is not definite in our mind, so when it is not specific, in that case we use the preposition among. అంటే రెండు అంశాల కంటే ఎక్కువ అంశాలను ప్రస్తావించినప్పుడు, సో ఇది ఖచ్చితత్వంకు సంబంధించిన అంశం కానట్లయితే, అంటే పర్టికులర్ గా ఇంతమంది అని మనకు తెలియనట్లయితే, సో అలాంటి సందర్భాల్లో మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏంటి అంటే అది among. ఫర్ ఎగ్జాంపుల్, there is an issue among యూట్యూబర్స్. అంటే యూట్యూబర్స్ మధ్య ఒక ఇష్యూ నడుస్తుంది. మరి ఎంతమంది యూట్యూబర్స్ అనేది మన మైండ్ లో లేదు అనుకుందాం. అదేంటి ఇద్దరే కదా అంటే అది డెఫినెట్, బట్ ఇక్కడ ఎంతమంది అనేది మనకు తెలియదు. అది ఏ ఇష్యూ అనేది పక్కకు పెడదాం. సో ఇక్కడ ఎంతమంది మధ్యలో అనేది మనకు తెలియదు కాబట్టి, సో అలాంటి సందర్భంలో ఉపయోగించాల్సిన అంశం ఏంటంటే అమాంగ్. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా పరిశీలిద్దాం. డొనాల్డ్ ట్రంప్ సెడ్ దట్ హి హ్యాడ్ బ్రోకెన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొనింది. సో ఆల్మోస్ట్ ఇండియా వాళ్ళు గెలుస్తారు అనే సందర్భంలో సడన్ గా యుద్ధం అయితే ముగిసిపోయింది. సో రెండు దేశాలు కూడా యుద్ధం నుంచి విరమించుకుంటున్నట్టుగా ప్రకటించాయి. అయితే ఈ ప్రకటన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఒక 5 times వివిధ సందర్భాలలో ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం ఆగడానికి నేనే కారణం అని ప్రస్తావించడం జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ సెడ్ దట్ హి హ్యాడ్ బ్రోకెన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అంటే ఇక్కడ రెండు దేశాల మధ్యలో మధ్యవర్తిత్వం వహించాను, సో అందువల్లే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ గారు అయితే ఒక 5 times చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రెండు దేశాల గురించి మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏంటి అంటే బిట్వీన్. సో అలా కాకుండా ఒకవేళ ట్రంప్ గారు ఇలా చెప్పుంటే, Donald Trump said that he had brokered
అమంగ్ ఏషియన్ కంట్రీస్. అంటే ఇక్కడ ఏషియన్ కంట్రీస్ ఎన్ని అనేది మనం అయితే ప్రస్తావించట్లేదు. అఫ్ కోర్స్ ఎన్ని దేశాలు ఏషియన్ లో భాగస్వాములు అని అది జీకే క్వశ్చన్. సో అయితే ఇక్కడ మనకు అది కనబడట్లేదు. సో మన మైండ్ లో అయితే ఇన్ని దేశాలు అనేది తెలియదు. సో అలాంటి సందర్భంలో మనం ఇక్కడ ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏంటంటే అమంగ్. సో ఈ విధంగా మనము రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు అవి ఎన్ని అని మనకు తెలియనప్పుడు, ఎగ్జాక్ట్ గా తెలియనప్పుడు మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ అమంగ్. సో ఖచ్చితంగా ఇన్ని అని మనకు తెలిసినప్పుడు ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ బిట్వీన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద బుక్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ శేఖర్ అండ్ కుమార్. సో మనందరికీ తెలుసు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. సో గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే మనకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టూడెంట్స్ జరుగుతుంది. సో ఇక్కడ సెంటెన్స్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఒకటి మెన్షన్ చేశారు, కేవలం 2 అని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళ నేమ్స్ మనకు స్పెసిఫిక్ గా ఇచ్చారు. సో అందుకే మనం ఉపయోగించిన ప్రిపోజిషన్ ఏంటి బిట్వీన్. సో అలా కాకుండా ఈ సెంటెన్స్ చూడండి, ద బుక్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ద స్టూడెంట్స్. సో జనరల్ గా స్టూడెంట్స్ కి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అని మెన్షన్ చేశారు. అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? కేవలము 2 ఉంటారా? ఉండరు కదా. సో 2 కంటే ఎక్కువ మంది. అయితే ఎంతమంది అనేది పర్టికులర్ గా లేదు కదా. సో లేదు కాబట్టి మనం ఉపయోగించిన ప్రిపోజిషన్ అంటే అమంగ్. సో అంటే ఇక్కడ 2 కాదు, ఇక్కడ ఇంకొక 2 నేమ్స్ ఉండి కూడా, అంటే శేఖర్ కుమార్ తో పాటు అశోక్, రమేష్ ఇలా ఇంకొక 2 నేమ్స్ కనబడినా కూడా, సో ఇక్కడ స్పెసిఫిక్ నెంబర్ కాబట్టి, డెఫినెట్ నెంబర్ కాబట్టి మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ బిట్వీన్. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మనకి డెఫినెట్ నెంబర్ అయితే, స్పెసిఫిక్ నెంబర్ అయితే, సో అది ఆ సెంటెన్స్ తో కంపల్సరీగా రిలేషన్షిప్ కలిగి ఉన్నట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 1 pair then we have to go for between. If it is not like that, if it is indefinite, if it is not specific, then you have to go for among. సో ఎగ్జామ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్ఎస్సి వాళ్ళకు సిజిఎల్ ఎగ్జామ్స్ టైర్ 1 టైర్ 2 ఉంటాయి. అదే విధంగా టెట్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. సో అన్ని ఎగ్జామ్స్ లలో జనరల్ గా మనకు 1 లేదా 2 క్వశ్చన్స్ ఈ బిట్వీన్ లేదా అమంగ్ సంబంధించి అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదే విధంగా బిట్వీన్ అమంగ్ లకు సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.